తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళి పండుగను జరుపుకుంటామని గుర్తు చేశారు. చీకటి పారదోలి వెలుగులను ప్రసాదించాలని కోరుకునే పండుగ దీపావళిని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణకు పట్టిన చీకటి పోయి వెలుగులు రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు ఆకలి ఎక్కువ, ఆలోచన తక్కువ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇసుకలో మేడిగడ్డ బ్యారేజీ కట్టారని, ఎవరైనా తెలివైన వాళ్లు ఇసుకలో బ్యారేజీని కడతారా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునాదులే సరిగ్గా లేవన్నారు. కేసీఆర్ తీరుతో మేడిగడ్డ, అన్నారం అక్కరకు రాకుండా పోయిందని, నేడు వాటిని తొలగించి మళ్లీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్, ఎంఐఎంలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలని తెలియజేసేలా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తోలు బొమ్మలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను ప్రతిబింబించేలా తోలు బొమ్మలను ఏర్పాటు చేసింది. మోడీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను తోలు బొమ్మల్లో ఆడిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ లీడర్లు కాంగ్రెస్ బాట పడుతున్నారు. మొన్న కోమటిరెడ్డి, నిన్న వివేక్, నేడు విజయశాంతి. బీజేపీపై నమ్మకం లేకపోవడంతో వరుసగా నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ లోకి విజయశాంతి చేరబోతున్నారు. విజయశాంతి చేరికను ధృవీకరించిన మల్లు రవి. అయితే విజయశాంతి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాదిగ హక్కుల కోసం తాను కృషి చేస్తానని హామీనిచ్చారు. మాదిగల కోసం జరుగుతున్న పోరాటంలో తాను మందకృష్ణ మాదిగకు అసిస్టెంట్గా ఉంటానని తెలియజేశారు. ఈ విషయంలో తాను మాదిగల జాతికి, మాదిగ సమాజానికి పూర్తి భరోసా ఇస్తున్నానని హామీనిచ్చారు. త్వరలోనే మాదిగల హక్కుల కోసం ఒక కమిటీ వేస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని మందకృష్ణ మాదిగ తెలిపారు. కానీ దానిని అమలు చేయకుండా తమను మోసం చేశారని అన్నారు. దీనికి సంబంధించిన రిపోర్టులను మీ ముందు ఉంచుతున్నామని, దీనికి మీరే సరైన న్యాయం చేయాలని ప్రధాని మోదీని కోరారు. ఎస్సీ వర్గీకరణపై మరోసారి ప్రధాని మోడీ నిరాశపరిచారు. హైదరాబాద్ మాదిగ విశ్వరూప సభలో స్పష్టమైన హామీ మోడీ ఇవ్వలేదు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని మోడీ హామీ ఇస్తారని మాదిగలు ఆశించారు. ప్రధాని స్వయంగా రావడంతో హైదరాబాద్ సభపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై నిర్దిష్టమైన హామీ వస్తుందంటూ ప్రచారం బీజేపీ నేతలు చేశారు. కేవలం కమిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రకటనకే మోడీ పరిమితం కావడంతో మాదిగ సంఘాలు నిరాశకు గురయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ పేద కుటుంబం నుంచి వచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తి నేడు ప్రపంచ నాయకుడిగా ఎదిగారని గుర్తు చేశారు. అగ్రదేశాలన్నీ ఆయనకు జై కొడుతున్నాయని చెప్పారు. ఎన్నో సామాజిక సమస్యలపై కీలకమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మాదిగ బిడ్డల కోసం తెలంగాణకొచ్చారని, వారికి కూడా న్యాయం చేస్తారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణ రైతు జీవితం, తెలంగాణ జీవితం అంధకారమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతులకు క్రాప్ హాలిడేలు, పారిశ్రామికవేత్తలకు పవర్ హాలిడేలు తప్పవన్నారు. ధరణి పోర్టల్, రైతు బంధు తెచ్చింది రైతుల కోసమేనని తెలియజేశారు. బీఆర్ఎస్ తీసుకువచ్చిన రైతు బంధును కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పీఎం కిసాన్ తీసుకొచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలియజేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు తమను బాధించాయని చెప్పారు. తమకు సీట్లిస్తే ఓడిపోతామని మాట్లాడటం సరికాదని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. అయితే కాంగ్రెస్ సహకారం లేకుండా దేశంలో బీజేపీని ఎదుర్కోలేమని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్న సీఎం కేసీఆర్ కు అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. అదే జరిగితే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే పాలేరు ప్రజలు హస్తం గుర్తుకు ఓటేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని సూచించారు. పవర్ మాతోనే ఉంది, తెలంగాణలో పవర్లోకి మేమే వస్తామని కోరుట్ల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో దిగిన సెల్ఫీ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. త్వరలో పవన్తో కోరుట్లలో రోడ్ షో చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 4,355 నామినేషన్లొచ్చాయని స్పష్టం చేసింది. ఇందులో గజ్వేల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 68 నామినేషన్లు, మేడ్చల్లో 66 వచ్చినట్లుగా తెలిపింది. సీఎం కేసీఆర్ పోటీ చేసే మరో నియోజకవర్గం కామారెడ్డిలో 30 నామినేషన్లు దాఖలయ్యాయని ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది. వరుసగా 3 రోజులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 25న కరీంనగర్లో నిర్వహించే జనగర్జన సభలో పాల్గొంటారు. 26న నిర్మల్, 27న హైదరాబాద్లో నిర్వహించే జనగర్జన సభలో ఆయన పాల్గొని క్యాడర్నుద్దేశించి ప్రసంగిస్తారు. ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఇంటి నంబర్లు లేకుండా 35,000 ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ తుమ్మల నాగేశ్వరరావు, ఆర్జీఐ కార్యకర్త వెంకన్న ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా అధికారులు ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలోని 9,856 పేజీలను పరిశీలించి చిరునామా లేకుండా నమోదైన 458 పేజీల ఓటర్లకు సంబంధించిన ఆధారాలను ఈసీకి సమర్పించారు. తమకు ఇల్లు రాలేదంటూ డబుల్ బెడ్రూమ్ బాధితులంతా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఖమ్మంలో ప్రచారం నిర్వహిస్తున్న తుమ్మలను కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. అధికార పార్టీలో కొందరు దళారులు తమ వద్ద నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ తమ వద్ద తలా 2 నుంచి 3 లక్షలు వసూలు చేశారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. డబ్బులు తిరిగి అడిగితే బెదిరిస్తున్నారంటూ తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఇంతమంది గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ భిక్షేనని మంత్రి సత్యవతి రాథోడ్ తెలియజేశారు. తండాలు గ్రామ పంచాయతీలు కావడంతో ఇవాళ ఎంతో మందికి సర్పంచులుగా అవకాశం వచ్చిందన్నారు. గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు కట్టించారని, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలియజేశారు. రామగుండాన్ని దోపిడీకి కేరాఫ్గా మార్చేశారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో చేసిన తప్పును తిరిగి చేయకూడదని, ఈసారి కాంగ్రెస్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. మరోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే రాష్ట్రం దివాలా తీయడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే కాళ యాదయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. చేవెళ్ల మండలంలోని ఆలూరు, వెంకన్నగూడ గ్రామంలో ప్రజలకు బీఆర్ఎస్ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం గిద్దముత్తారం తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి పర్యటించారు. ప్రచారంలో భాగంగా గ్రామానికి వెళ్లిన గండ్రను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని ఎన్నడూ పట్టించుకోలేదని ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 9 ఏళ్లలో 9,000 కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపుడి గాంధీ తెలిపారు. ఈ ప్రాంతంలో 90% పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులను కూడా ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని హామీనిచ్చారు. కాలనీ చుట్టూ చెరువులు ఉండటం వల్ల వర్షాకాలంలో కాలనీలు నీట మునిగేవని, కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి సమస్యను పరిష్కరించామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జానకీపురం సర్పంచ్ నవ్య కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. నామినేషన్ల చివరి రోజు నవ్య నామినేషన్ వేశారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాన్ని దాఖలు చేశారు సర్పంచ్ నవ్య. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదంతో వార్తల్లో నిలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య ఇప్పుడు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీలు, బీసీల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదన్నారు. మైనార్టీ డిక్లరేషన్ పై ఆయన కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు ఇస్తామన్న 12% రిజర్వేషన్ ఇచ్చి కేటీఆర్ మాట్లాడాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని తెలియజేశారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, వివిధ శాఖలకు మంత్రిగా ప్రాతినిధ్యం, 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత తనకుందని, ఈ ట్రాక్ రికార్డునంతటినీ పరిశీలించాకే ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగా చెప్పారు.
నేనే సీఎం అవుతానని చెప్పే అధికారం బీజేపీలో ఎవ్వరికీ లేదని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. బీజేపీ పార్టీలో కార్యకర్త సహితం సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. సీఎం కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, సీఎం అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తోందన్నారు. తన పనిని గుర్తించి బీజేపీ జాతీయ కార్యదర్శిగా చేసిందన్నారు. బీసీలకు సీఎం పదవి ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీనే అన్నారు బండి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో ఎవరు ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి జరిగిందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని, కాంగ్రెస్ కు ఓటేస్తే సంక్షోభాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం దాడులకు దిగారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని వెల్టూరు గ్రామానికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు. అక్కడ గువ్వల బాలరాజుని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై బీఆర్ఎస్ నేతలు దాడికి దిగారు. వాహనంలో డబ్బులున్నాయని ఆరోపిస్తూ వాహనాన్ని తనిఖీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గిరిజనులకు పోడు పట్టాలు, రైతు బంధు ఇచ్చామని మంత్రి హరీష్ రావు అన్నారు. మళ్లీ గెలవగానే గిరిజన బంధు కూడా ఇస్తామని ఆయన హామీనిచ్చారు. మా తండాల్లో మా రాజ్యం అనే నినాదాన్ని నిజం చేశామని చెప్పారు. గిరిజన బిడ్డల విదేశీ చదువులకు 20 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో తండాల్లో రోడ్లుండేవి కాదని, ఇప్పుడు తండాల రూపురేఖలే మారిపోయాయని అన్నారు. మరోసారి కేసీఆర్ ని సీఎం చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సీఎం కేసీఆర్ మర్చిపోయారని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. ఈ ఎన్నికల్లో నియంత కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతామని పిలుపునిచ్చారు. దొరల పాలనకు ఏమాత్రం తీసిపోని విధంగా కేసీఆర్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఇచ్చే హామీలకు మోసపోతే గోసపడతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరెంటు కోతల వల్ల నాడు రైతులు అనేక కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో కరెంటు కష్టాలు లేకుండా పోయాయని వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనా తీరును చూసి అక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ 2 స్థానాల్లో పోటీ చేయడంపై ఆమె సెటైర్లు వేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రేవంత్, ఈటెల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వారికి వాతలు తప్పితే ఫలితం ఉండదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా ఇన్నాళ్లు కార్యకర్తలు, నేతలు అండగా నిలబడ్డారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సింగరేణి ప్రాంతంలో 3 పెద్ద పరిశ్రమలను నెలకొల్పితే బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఉన్నంత వరకు సింగరేణి ప్రైవేటీకరణ కాదని ఆయన హామీనిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయడానికి కొత్త టీంలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోని 350 మంది సభ్యులతో కూడిన బెంగళూరు వార్ టీం హైదరాబాద్ చేరుకుంది. సోషల్ మీడియా కోసం 30 గ్రూపులుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఒక్కో బృందంలో 10 మంది ఉంటారు. మొత్తం 300 మంది సభ్యులతో 30 బృందాలు ఫామ్ చేస్తున్నారు. మరో 50 మందిని వార్ రూమ్ కు అటాచ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ ధరణి గురించి గొప్పగా చెబుతున్న సీఎం కేసీఆర్ అందులోని అవకతవకలను స్వయంగా బయటపెట్టారు. కేసీఆర్ కు వాస్తవంగా ఉన్న భూమి కన్నా పాస్బుక్ లో ఎక్కువగా భూమి ఉంది, పట్టాదార్ పాస్బుక్ లో ఎక్కువ భూమి ఉందని సీఎం కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో ఒప్పుకున్నారు. ధరణి ఉంటేనే రైతులకు మేలంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్న సీఎం కేసీఆర్ కు ఉన్న భూమి కన్నా పాస్బుక్ లో ఉన్న భూమి ఎక్కువ ఎలా వచ్చింది అనే చర్చ మొదలైంది. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ తో పాటు పలువురు మాజీలు కూడా కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ రాజు కూడా హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. వీరంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన కొందరు వ్యక్తులు నగదు పంపిణీ చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. అంబులెన్స్ లో పెద్ద మొత్తం డబ్బులు డంపింగ్ చేశారని, ఫ్లయింగ్ స్క్వాడ్ కి ఫిర్యాదు చేసి 2 గంటలు ఎదురు చూసినా ఎవరూ స్పందించలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయారని ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. 15 రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని ఛానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు లేఖలు రాసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధంగా ప్రసారం చేస్తున్న ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు లేఖలో పేర్కొంది. ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. బీజేపీలో అసమ్మతి నేతలు ఎదురు తిరుగుతున్నారు. తొలుత వేములవాడ అసెంబ్లీ టికెట్ ఈటల రాజేందర్ అనుచరులు తుల ఉమకు దక్కింది. గతంలో జెడ్పీ అధ్యక్షురాలిగా పనిచేసిన తుల ఉమ కూడా వేములవాడ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే టికెట్ రాలేదనే కోపంతో ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు కేటీఆర్, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఉమాతో టచ్లోకి వెళ్తున్నారు. మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు సీఎం జగన్. మైనార్టీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలకు ఘనంగా ఆయన నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ గత టీడీపీ ప్రభుత్వం మైనార్టీలను గాలికొదిలేసిందని, తమ ప్రభుత్వం డిప్యూటీ సీఎం హోదాను కల్పించి గౌరవించిందన్నారు. ఏపీ సీఎం జగన్ ఆడే నాటకాలకు యువత బలి అవుతోందని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. జగన్ మాయమాటలు నమ్మి రాష్ట్రంలోని యువత మోసపోయిందన్నారు. ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇచ్చారా? ఏటా 2 లక్షలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నారు, ప్రకటించారా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక, ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందని మండిపడ్డారు. ఉమ్మడి టీడీపీ, జనసేన, జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 6 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 6లో టీడీపీ నుంచి కమిటీలో యనమల, అశోక్ బాబు, పట్టాభి ఉండగా జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్లున్నారు. రేషన్ అందలేదని ప్రజల నుంచి ఫిర్యాదులొస్తే జాయింట్ కలెక్టర్లే బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె ఆపరేషన్ పూర్తయింది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ కంప్లీట్ అయింది. కొద్ది రోజుల కిందట బస్సు యాత్రలో భాగంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఏపీ సర్కార్ అప్పుల కోసం తప్పుడు లెక్కలు చెబుతోందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ముందున్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో ముందుగా ఉందని విమర్శించారు. వచ్చే నెల 10న పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ జింకానా గ్రౌండ్స్లో ఈ సభ ఉంటుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం రానుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా మొత్తం దేశం కోసమేనని, యూపీఏ ప్రభుత్వం నిర్ణయాలతోనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శనివారం రాత్రి హంసవాహనంపై సరస్వతి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. టాలీవుడ్ తెరపై వైవిధ్య పాత్రల్లో నటించి సినిమా ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్న చంద్రమోహన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 82 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఉండే ఆయన ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. రాజేంద్రనగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదానికి ముందు ఓ యువకుడు క్రాకర్స్ దుకాణం వద్ద సంచరించినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ తుది ఓటర్ జాబితా విడుదలైంది. గ్రేటర్ హైదరాబాద్లోని 15 నియోజకవర్గాల్లో 45,36,852 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. వారిలో 23,22,623 మంది పురుషులు, 22,13,902 మంది మహిళలున్నారని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాల శోభ సంతరించుకుంది. జీవితంలో చీకట్లను పారద్రోలి వెలుగుజెలుగులు నింపే దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కలిసి జరుపుకునే ఈ పండుగ అమావాస్య చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళిగా అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా తీగుల్లో దారుణం జరిగింది. విషప్రయోగంతో యువకుడిని హత్య చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఇంట్లో భార్యతో ఉపేందర్ కలిసి ఉండేగా చూసిన భర్త నాగరాజు మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి దారుణానికి ఒడిగట్టారు.